నా పేరు భవాని అండి. నేను గన్నవరం నుంచి వచ్చాను. నాకు ఇద్దరు బాబులు. మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు. మాకు సొంత ఆటో కూడా లేదండి. సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది, ఒకసారి ఉండేది కూడా కాదు. నాకు ఈ P4 కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు 3 నెలల శిక్షణ ఇచ్చారనమాట. నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను. నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ వల్ల ఇదైంది సార్. నేను ఇంకా నాకు నమ్మకం వచ్చిందండి. ఇంకా ముందుకు వెళ్ళగలను, నా ఫ్యామిలీని చూసుకోగలను, ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలనని. థ్యాంక్ యూ సార్. జన్మించిన అమ్మా నాన్నగారికి నమస్కరించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నమస్కారం. వాసవ్య మహిళా మండలి గత 56 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ బేస్డ్గా మా అమ్మ చెన్నుపాటి విద్య గారు వాసవ్య మహిళా మండలి స్థాపించారు. దీనిలో స్త్రీలకి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తే వాళ్ళకి కుటుంబాల్లో విలువ పెరుగుతుంది. మొదట ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది, స్క్రిజోఫ్రీనిక్గా వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది. 2027 డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే మార్గదర్శులు అనేవాళ్ళు ఎక్కడో లేరు, మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు. మన మార్గదర్శులకు కూడా కావాల్సింది మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయం ఒక పరిస్థితిలో చేస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. నేను నా లైఫే చెప్తాను. మాది సోషల్లీ పొలిటికల్లీ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ కావచ్చు. మా హస్బెండ్ లేట్ 20sలో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. 1984లో ఎన్టీ రామారావు గారు గన్నవరంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాట్ మా హస్బెండ్దే. హీ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ టెలివిజన్స్, బట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డైడ్. అది అయిన ఒక 20 నెలలకే ఒకే ఒక పాప, ఆ పాప కూడా 3 days హై ఫీవర్తో చనిపోవడం అనేది జరిగింది. మన దీపం ఆరిపోతూ ఉన్న ఇంకొక దీపాన్ని వెలిగించాలి అనే ఒక సంకల్పంతో మేము మా కుటుంబం, మా పాప 6 ఏళ్ల పాప కోరిక ఎప్పుడు ఏంటంటే తన కళ్ళు దానం చేయాలని. Now my daughter is living in 894 people to see this world. ఇందాక చెప్పారు డబ్బులే పెట్టక్కర్లేదు, మనం కళ్ళు దానం చేస్తే ఇంకొక 2 చూపించామనుకోండి వాళ్ళకి జీవితం వస్తుంది. బూడిదైపోయే కంటిగుడ్డుని 2 దానం చేయడం వలన మనకున్న మూఢనమ్మకాల్ని మనం పారద్రోలాలి. అలాగే నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక విషయమే నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. 2 కెలామిటీస్ లైఫ్లో వితిన్ 2 years వచ్చినప్పుడు నా లైఫ్లో క్లారిటీ తెచ్చుకున్నాను. ఏమిటంటే నేనేం చేయాలి జీవితంలో అనేది. వాట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్. అప్పటికే ఎంఏ అయిపోయింది, ఫర్దర్గా చదువుకోవాలనుకున్నాను. అబ్రాడ్ చదువుకున్నాను. ఐ డోంట్ వాంట్ డాలర్స్. కేమ్ బ్యాక్ టు ఇండియా. Now doing work for the people. Living in the lives of others is very, very essential. మార్గదర్శి అవ్వడానికి మనకు కావాల్సింది సంకల్ప బలం కావాలి. అలాగే మా స్త్రీలందరికీ కూడా వీళ్ళందరికీ మెంటార్ చేసేది 4 C's. 1 is క్లారిటీ. వాళ్ళ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఎదగాలి అనుకుంటున్నారని రోడ్ మ్యాప్ను వాళ్ళు వేసుకోవాలి. మనం ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తాం. రెండవది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సాధారణంగా స్త్రీలకి కుటుంబాల్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. సో
ఆత్మవిశ్వాసం బిల్డ్ చేస్తే జీవితంలో ఎదుగుదలతో పాటు క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని కూడా వస్తుంది వాళ్ళకి. థర్డ్ సి ఈజ్ కమ్యూనికేషన్. మనకి నాలెడ్జ్ ఉంటే, స్కిల్ ఉంటే చాలదు. కమ్యూనికేషన్ ఉన్న రోజున మన స్త్రీలు, ఆడపిల్లల జీవితాలు బంగారు బాటలు అవుతాయి. ఇప్పుడు ఎలా అయితే సారు బంగారు కుటుంబాలు అంటున్నారో, ప్రతి స్త్రీ జీవితం కూడా ఒక ఆశాదీపంగా ఉండాలి. అదే మనం కోరుకునేది కూడా. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే కూడా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అవ్వాలి అనే దానికి చాలా ఫర్గా ఉంటాను. అలాగే 4వది కెరీర్. వాళ్ళందరికీ 4 C's చెప్తాము. వాళ్ళకి చెప్పి సంవత్సరానికి మేము ఒక HCL ఫౌండేషన్ సహకారంతో సంవత్సరంలో ఒక 300 మంది జీవితాల్లో వెలుగుల్ని తీసుకొస్తున్నాము. అలాగే కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ నోబెల్ లారెట్ కైలాస్ సత్యార్థి గారు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ పెట్టి బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందాకే ఆ పాపకి చెప్పాను, వీరపనేని గూడెం అంటే మీ ఊళ్ళో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి అని. దాని మీద ఉక్కుమాదం మోపాల్సిన అవసరం మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. దాని మీద మనం P4లో కూడా ఎలా చేద్దామనేది మనం మాట్లాడదాము. అలాగే రానున్న రోజుల్లో వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సపోర్ట్తో సార్ అయితే రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి చాలా ప్రముఖంగా ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ తీసుకుని గ్రీన్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నారు. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ టు బిల్డ్ స్త్రీలని సోలార్ PV టెక్నీషియన్స్గా తయారు చేస్తున్నాం. ఈ 2025లో ఒక 300 మంది స్త్రీలని, ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళనే చూస్తాం మనం సోలార్ PV టెక్నీషియన్స్ కింద, కానీ స్త్రీలకు ఆ కిట్ కూడా ఇచ్చి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ స్త్రీలకు ట్రైనింగ్ ఇస్తారు. మంగళగిరి, విజయవాడ, పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అందుకని చెప్పి సో దీనిలో మా అమ్మాయి భవానీని అట్లాగే గీత కూడా వచ్చింది. వాళ్ళు వాసవ్య కుటుంబంలో ఒకళ్ళు. సో వ్యక్తితో కాదు, ఇది సంస్థతో ముందుకెళ్తోంది. సో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలని, వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.